కింద వచ్చిన చదువుదాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకా 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడిన ఆయన, మీరు మాట్లాడింది నాకు అర్థమయ్యేటట్టుగా నాకు అర్థము చేపించండి పరిశుద్ధాత్మదేవా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రభువా, మీకే స్తోత్రాలు. గత వారంలో నాయన మరి ముండ్ల పొదల్లో పడిన విత్తనము ఏ రీతిగా ప్రభువా ముండ్లు అణిచివేసినాయో నాయన, అట్టి రీతిగా ఆ బిడ్డలు నాయన అణిచివేయబడతారు, ఫలిస్తారు, కానీ పరిపక్వత ఉండదు అని చెప్పావు తండ్రి. ఈరోజైతే నా తండ్రి మంచి నేలన పడిన విత్తనము ఏ రీతిగా ఫలిస్తుందో అనేటువంటి విషయాన్ని ఈరోజు మాతో మీరు మాట్లాడబోతున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాకు అర్థము చేపించండి పరిశుద్ధాత్మదేవ. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుచున్నారో తండ్రి ప్రతి ఒక్కటి మాకు తేట తెల్లగా అర్థమయ్యేటట్టుగా వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని మాకు అందరికి అనుగ్రహించండి. మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీకు ఈ వాక్యం బయలు వెళ్ళాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరగాలి తండ్రి. ఆత్మకార్యము జరిగించిన ఆయన సహాయం చేయి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, వారి జీవితాల్లో కార్యాలు చేయండి నాయన. సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. త్రోవ పక్కన పడిన విత్తనము ఏ రీతిగా ఉందో అలాగే రాతి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఉందో, ముండ్ల నేలని పడిన విత్తనం పరిస్థితి ఎలా ఉందో మనము విన్నామండి. ఈరోజు మంచి నేల అనగా మంచి హృదయాలు అని ఇక్కడ చెప్పబడింది. మంచి హృదయాలే కానీ కొంతమంది 30 వంతులు ఫలించారంటున్నాడు, కొంతమంది 60 వంతులు ఫలించారంటున్నారు, కొంతమంది 100కు 100 వంతులు ఫలించారు అంటున్నారండి. అదేటండి, 3 హృదయాలు కూడా మంచివి అంటున్నారు కదా, మరి అందరూ 100 వంతులే ఫలించాలి కదా, 30 ఎందుకు ఫలించారు, 60 ఎందుకు ఫలించారు, కొంతమంది 100 వంతులు ఎందుకు ఫలించారు అని మీకు డౌట్ రావచ్చు. అంటే మంచి హృదయాలే కలిగి ఉంటారు, కానీ ఎవరి స్వభావాన్ని బట్టి, ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వారు ఫలిస్తారండి. మంచి హృదయమే ఉండొచ్చు, కానీ అందరూ 100 అంతలు ఫలించాలి అంటే కనుక అది సామాన్యమైన విషయం కాదండి. అది సామాన్యమైన విషయం కాదన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా నేను 100 అంతలు ఫలించాలని ప్రతి బిడ్డకి ఆశ ఉంటుంది. ఆశ ఉండడంలో తప్పేమీ లేదండి. కానీ ఆ 100 అంతలు ఫలించాలంటే చాలా జీవితాన్ని త్యాగం చేయాలన్నమాట అండి. జీవితాన్ని త్యాగం చెయ్యాలి, చాలా త్యాగాలు చెయ్యాలండి. ఒక్కటి కాదండి, వాళ్ళ లైఫ్లో కుటుంబ జీవితాన్ని కావచ్చు, వాళ్ళ జీవితాన్ని కావచ్చు, ఇంకా అనేకమైనవి అందరిలాగా వాళ్ళు జీవించడానికి వీలు పడదు. అంటే వాళ్ళే ఏం చేసుకున్నారు అంటే ఆ లిమిట్స్ ఏర్పాటు చేసేసుకున్నారు. వాళ్ళు అందరిలాగా జీవించాలనే కోరిక లేదు, ఆశ లేదు. వాళ్ళే వాళ్ళ చుట్టూ కొన్ని లిమిట్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకని అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో, వాళ్ళ హృదయంలో అది పడిందో, అది మొలకెత్తిందో, అది ఫలించడానికి చాలా సంవత్సరాలు పట్టిందంటండి. చాలా సంవత్సరాలు పట్టేసిందన్నమాట. మనం చాలాసార్లు వింటూ ఉన్నామండి. మనం చూడండి, కొన్ని ధనియాల గింజలు జల్లాము అంటే కొన్ని రోజులకి ఏమొస్తుంది, కొత్తిమీర వస్తుందండి.
తోటకూర గోంగూర చల్లాము అంటే అది కూడా కొంతకాలానికి, ఒక నెలలకే ఆ పంట తినొచ్చు. కానీ అదే మనము మామిడి పండు లేకపోతే ఇలాగ మంచి ఫలాలు ఉంటాయండి, అలాంటివి మనకి త్వరగా రావు. అయితే ఇప్పుడు కుండీల్లో కూడా పెంచుతున్నారు కదమ్మా అని మీరు చెప్పొచ్చు. కానీ అవి హైబ్రిడ్ పంట అంటారు దాన్ని. హైబ్రిడ్ అనమాట అండి. అది అంటే అది త్వరగా వస్తుంది కాపు. పూర్వం పంట ఎలాగంటే ఆ విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు చాలా సంవత్సరాలకి దాని పంట వచ్చేది. కానీ అదే పంటని ఇప్పుడు త్వరగా రప్పిస్తున్నారు. ఎలా రప్పిస్తున్నారు? కృత్రిమంగా రప్పిస్తున్నారన్నమాట. కానీ ఏంటది ఆ ఫలం వచ్చినట్టు టేస్టు ఈ ఫలం వస్తుందో చెప్పండి? మీరు కుండీలో కాయించిన మామిడికాయ మీరు ఒక సీడ్ భూమిలో వేస్తే వచ్చిన మామిడి చెట్టు ఆ ఫ్రూట్ అంటే ఆ ఫలము అది ఉన్నంత టేస్టు మీరు కుండీలో పెంచిన చెట్టుకి ఆ టేస్ట్ వస్తుందండి? రాదు. అదే ఇది అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా మరి లేట్ అన్నమాట అండి. ఏమవుతుంది? లేట్ అవుతుంది అన్నమాట. ఈ లేటు ఎందుకు అవుతుంది అంటే దేవుడు తన అనాది ప్రణాళికలో కొంతమంది బిడ్డల్ని వీళ్ళు నాకు కావాలి అని ఏం చేస్తాడంటే దేవుడు తల్లి కడుపులో వాళ్ళని ముద్రించుకుంటాడటండి. తల్లి కడుపులో ఏం చేసుకుంటాడో ఆయన ముందే తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు అని చెప్పేసి మరి రోమీలకు రాస్తూ పౌలు గారు రాస్తున్నాడు ఆ మాటని. కుమారుని యొక్క స్వారూప్యం ఇస్తాడు వాళ్ళకి అని రాస్తున్నాడు అనమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా వాళ్ళలో దేవుని మాట పడి అది మొలకెత్తుతుంది. కానీ వాళ్ళ ఫలాలు ఫలించేటప్పటికంట చాలా సంవత్సరాలు పడుతుందంటండి. అయితే వాళ్ళ హృదయాలు మంచియా కాదా? మంచియే కానీ చాలా సంవత్సరాలు వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది అనమాట అండి. వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది అనమాట అండి. అయ్యో అందరూ ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు, ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు, నేనేంటి, నాకేంటి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని చెప్పి అనుకుంటాం మనం. కానీ ప్రతి దానికి కూడా సమయము కలదు. ప్రసంగి రాస్తూ అంటాడు, ప్రతి దానికి సమయము కలదు. ఏడవడానికి, నవ్వడానికి, దుఃఖపడడానికి, సంతోషించడానికి, ప్రతి దానికి సమయం ఉంది అని చెప్తున్నాడు అన్నమాట అండి. అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా మీ జీవితంలో ఏది చెయ్యాలనుకున్నాడో అదే చేస్తాడు. నా జీవితంలో ఏం చెయ్యాలనుకున్నాడో అదే చేస్తాడు. నన్ను ఎందుకు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడో నాకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ నాకు ఇస్తాడు ఆయన. మీకు ఏ పని చెప్పాడో మీకు కావాల్సిన ట్రైనింగ్ మీకు ఇస్తాడు ఆయన. మీకు ఇచ్చే ట్రైనింగ్ వేరుగా ఉంటుంది, నాకు ఇచ్చే ట్రైనింగు వేరుగా ఉంటుందండి. అలాగే మరి ఈ మంచి మనసు కలిగిన వాళ్ళంట, మంచి మనసు అనగా ఏమని రాస్తాడంటే ఇక్కడ యోగ్యమైన అని రాశాడండి. యోగ్యమైన అంటే దాని అర్థం ఏంటి అంటే ఆరోగ్యకరమైన, మీరు అటు చూడొద్దు, ఆరోగ్యకరమైన ఏంటి, యోగ్యమైన అంటే ఏంటి, ఆరోగ్యకరమైన మనసు అంటే మనసుకి ఏమి లేదని అక్కడ అర్థం, జబ్బు లేదు. ఆరోగ్యం అంటే ఏంటండి, వాళ్ళ మనసుకే జబ్బు లేదు. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే వాళ్ళ హృదయంలో ఏమి లేదు, వ్యాధి లేదు, జబ్బు లేదు, హృదయం శుద్ధిగా ఉంది, హృదయం మంచిగా ఉంది అని అర్థం అన్నమాట అండి. మంచి హృదయమే కానీ వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందండి, చాలా సంవత్సరాలు వెయిటింగ్లో ఉండిపోయారన్నమాట అండి. వెయిటింగ్లో ఉండిపోతారు కానీ వాళ్ళకి జరగాల్సిన ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందండి. వారికి జరగాల్సిందంతా కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు, ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకన్నీ జరిగిపోతున్నాయి, మాకెందుకు జరగట్లేదు ఇలాగా, మేమెందుకు ఇలా వెయిట్ చేయాలి
చేయాల్సి వస్తుంది? ఇన్ని సంవత్సరాలు అసలు నా జీవితంలో కార్యము జరుగుతుందా జరగదా ఎంతకని? ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? నేను బాగానే ఉన్నాను కదా, నా హృదయం బాగానే ఉంది కదా, నా హృదయంలో వ్యాధి లేదు కదా, మంచి మనసు కలిగే ఉన్నాను కదా, అయినప్పటికైనా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని మంచివారు ఆలోచన కలిగి ఉంటారండి. ఏం చేస్తారు? ఆలోచన కలిగి ఉంటారండి. రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయండి వారికి. ఎందుకు అంటే వారు నిరీక్షణలో ఉన్నాము అనేటువంటి విషయం కూడా ఒక్కొక్కసారి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఎందులో ఉన్నారో, మీ పేరండి వెయిటింగ్ లిస్ట్లో ఉంది అంటారు. ఎక్కడుందంట? వెయిటింగ్ లిస్ట్లో ఉంది అంటారు. అంటే వీళ్ళు ఉన్నారా లేదా? ఒకసారి మేము కృష్ణా జిల్లాలో ఉన్నామండి అప్పటికి. అంటే రమారమి 30 సంవత్సరాల పైమాట ఇది. అప్పుడు నేను అదొక డిపార్ట్మెంట్ లాగా ఉంది, పై అంతస్తు అన్నమాట అండి. ఆ ఆఫీస్కి నేను వెళ్ళానంట. ఒక కళ సుమ్మండి. ఆ కళలో నేను ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. అక్కడ చదువుతుంటే ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నా పేరు రాలేదు. నా పేరు రాకపోతే అయిపోయింది, పేర్లు చదివేసారు, అయిపోయింది. నా పేరు రాలేదు. ఎలా ఉంటుందండి మనకి? మన పేరు రాస్తే మనకి ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుందా? ఎంత నిరుత్సాహం రావాలో అంత వస్తుంది. వచ్చి అంటే అప్పుడు ఆ పేరు పిలిచిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఏవండి నా పేరు రాలేదు, కానీ అసలు నా పేరు ఉందా లేదా ఇందులోని? నా పేరు ఉందా లేదా ఇందులోని? నేను అడగకూడదు, నాకు తెలుసు ఆ విషయం, కానీ నేను అడుగుతున్నాను. ఏమనుకోవద్దు, దయచేసి నా పేరు ఒక్కసారి నాకు చూపించండి అన్నాను. అడగకూడదని నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, కానీ అడుగుతున్నాను. ఒక్కసారి నా పేరు ఉందో లేదో ఒక్కసారి నేను చూడాలండి ఆ పేరుని. ఇప్పుడు నా పేరు పిలవకపోయినా నాకు పర్వాలేదు, కానీ నా పేరు అసలు ఉందా లేదా, ఎక్కడుందా పేరు ఒక్కసారి నాకు చూపించండి. మిమ్మల్ని అడగకూడదని కూడా నాకు తెలుసు, అయినా ఒక్కసారి అడుగుతున్నాను. దయచేసి ఒక్కసారి నా పేరు చూపించండి చాలు నాకు అని అడిగాను. అడిగినప్పుడు ఆయన నన్ను అలా చూసి, అలా చూపించకూడదు కదమ్మా అన్నారు. చూపించకూడదని నాకు తెలుసండి, ఏమీ అనుకోవద్దండి, ఒక్కసారి చూపించండి నాకు, అది చూసుకుంటాను అంతేనండి, ఉందో లేదో ఎక్కడుందో చూసుకుంటానండి నేనని ఆయన్ని ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అని చెప్పి ఆయన ఇంచుమించుగా ఒక బ్రతిమిలాడినట్టుగా అడిగాను అన్నమాట, నా పేరు చూపించమని. ఇంతకే అంటే అప్పుడు ఆయన ఆ లిస్టు నాకు చూపించారు, ఆ పేరు రాసిన లిస్ట్ నాకు చూపించారు. నాకు ఆ భాష ఏమీ అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. అది ఏమన్నా భూ సంబంధించిన భాష అయితే కదా, అది భూ సంబంధించిన భాష అయితే కదా. ఇంచుమించుగా నేను కొన్ని చదవగలనండి, తెలుగు చదవగలను. నమ్మరా మీరు? తెలుగు మనకు అందరికీ వచ్చు కదా అంటారు. తెలుగు వచ్చు, ఇంగ్లీషు చదువుతాను, హిందీ చదువుతాను, కొంచెం కన్నడ కూడా అర్థమవుతుంది. అంటే వచ్చేసరి కాదు సుమండి, మన తెలుగులో ఉంటాయి కొన్ని లెటర్స్ అన్నమాట. అందుకని అలా బస్సులో వచ్చేటప్పుడు నేను చదువుతూ ఉంటాను అన్నమాట. అమ్మ దీని పేరు ఇది కదా అని చెప్తే, అవును మమ్మీ నీకు అర్థమైపోతుందా అంటారు. లేదు నేను కొంచెం అలా అనిపించింది నాకు అని చెప్తూ ఉంటాను అన్నమాట. మన తెలుగులో కొంచెం ఉంటుంది అన్నమాట అండి. అలా అని పూర్తిగా అర్థమైపోతుంది కాదు, కానీ అలాగే కొన్ని భాషలు అయితే నాకు అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు అది ఒక ఇంగ్లీషు కాదు, అదొక హిందీ కాదు, తెలుగు అసలే కాదు, అది ఏ భాష అర్థం కావట్లేదు.
అది ఏ భాష కూడా అర్థం కావట్లేదు. ఏంటండి ఇది, తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, హిందీ కాదు, ఇది ఏం భాష అండి ఇది అంటే, నేను చెప్పాను కదమ్మా నీకు అర్థమవుతుంది అన్నారు ఆయన. సరే అయితే ఓ పని చేయండి, నా పేరు ఎక్కడ ఉందో చూపించండి, ఇందులో చాలు నాకు అన్నాడు. అన్నప్పుడు ఆయన నవ్వి ఇదిగో నీ పేరు అని చూపించారు అక్కడ నాకు. హల్లెలూయా. చూపించినప్పుడు ఆ పేరుని చూశాను, ఏమాత్రం నాకు ఆ భాష అర్థం కాలేదు. అప్పుడు పోనీలేండి దేవుని స్తోత్రం, నా పేరు ఉంది అంతే చాలు నాకు, ఎప్పటికప్పుడు రానే ఉండలేండి, పేరున్న తర్వాత రాకుండా మానేస్తుంది ఏంటి, ఎప్పటికప్పుడు వస్తుందిలే, సర్లేనండి అనేసి నేను చక్కగా వచ్చేసాను అన్నమాట. అది ఎంత హైట్లో ఉందో నేను కిందకి దిగాక తెలిసింది, అంత హైట్లో ఉందా ఆ రూము పైన, చాలా హైట్లో ఉందన్నమాట. అది అంత ఎత్తులో ఉన్నదని నాకు తెలియదు. కిందకి దిగుతుంటే చాలా కిందకి రావాల్సి వచ్చిందనమాట అండి. ఇది 30 సంవత్సరాలు పై మాట అన్నమాట ఇది నాకు, నేను చూసి. అయితే నాకు పిలుపు వచ్చేటప్పటికి ఎంత టైం పట్టింది, 2004లో వచ్చింది నాకు పిలుపు. హల్లెలూయా. అంటే 2004 అంటే ఇప్పటికి ఎంత అయింది, ఎంత అయింది? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఎంతకాలం వెయిటింగ్ జరిగింది నాకు. నేను ఇంచుమించుగా 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుంచి సువార్త చేయడం ప్రారంభించాను. అది సువార్త అని నాకు తెలియదు, కానీ సువార్త చేశాను. ఒక అరిగిపోయిన టేప్ రికార్డులాగా చెప్పేదాన్నండి. పెద్ద లేదు, చిన్న లేదు, వృద్ధులు లేరు, ఏ వయసుని నేను చూసేదాన్ని కాదు. వినేవాళ్ళు ఉంటే చెప్తానే ఉండేదాన్ని. అలాగే నా క్లాస్ పిల్లలకి చెప్పాను నేను, నా ఫ్రెండ్స్కి చెప్పాను నేను, ఇరుగు పొరుగుకి చెప్పాను నేను, సంఘ బిడ్డలకి చెప్పాను నేను. ఇంకా ఆళ్ళేళ్ళని ఏమీ లేదండి, అందరికీ చెప్తానే ఉండేదాన్ని. చాలా ఇష్టం నా దేవుని గురించి చెప్పడం అంటే, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈనాటికి చెప్తూనే ఉంటానండి. ఆ రీతిగా చెప్పాను. కానీ నాకు అఫీషియల్గా ఎప్పటికి వచ్చింది ఈ పోస్టు, 6 సంవత్సరాలు ఏంటి, 7 సంవత్సరాల నుంచి నేను చెప్పడం ఏంటి, నాకు ఎప్పటికి వచ్చింది అది అఫీషియల్గా. మరి అంతవరకు నేను ఖాళీగా కూర్చున్నానా అండి? వర్క్ చేశానా లేదా? ఇంచుమించుగా 6th 7th సెలవుల్లోనూ నాకు సండే స్కూల్ నడిపే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే నాకు చిన్న చిన్న బాధ్యతలు నాకేం చేశాడు దేవుడు, అప్పగించాడు. బాధ్యత ఎందుకు అప్పగిస్తాడో దేవుడు చెప్పనా, మన నమ్మకత్వాన్ని చూడడానికి అప్పగిస్తాడు మనకు బాధ్యత. చిన్న చిన్న బాధ్యత మనకు అప్పగించినప్పుడు ఆ చిన్న బాధ్యతలో మనం నమ్మకంగా లేకపోతే పెద్దది అసలే ఇవ్వడు మన చేతికి. మనం నెక్స్ట్ది స్వతంత్రించుకోవాలి అంటే మనకి ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేయాలి, చాలా నమ్మకంగా పని చేయాలన్నమాట అండి. సమయం అనక అసమయం అనక పని చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఈ టైం కాదు కదండి అంటారు చాలామంది. ఈ టైంలో చెప్పావేంటి ప్రభు అని ఎప్పుడు అనలేదు ఇప్పటికి నేను. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క పని దేవుడు నాకు చెప్తుంటే, ఒక్కొక్క చిన్న పని చెప్తుంటే ఇప్పుడు చెయ్యి, అప్పుడు ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉండదు కదండి మరి. అందుకని ప్రభువా నేను చేయగలనా ఈ పని, ఈ టైంలో నేను ఈ పని చేయగలనా? ఎందుకంటే ఇప్పుడు పని చెయ్యాలి అంటే మనకు ఆరోగ్యం ఉండాలి, సమయం ఉండాలి. రెండోది వాతావరణం, కొన్నాటికి వాతావరణం అనుకూలించాలి. ఒక్క దాని మీద ఆధారపడి ఉండదండి ఇది. వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది, డబ్బు మీద ఆధారపడి ఉంటుంది, చాలా వాటి మీద ఇది ఆధారపడి ఉంటుందండి. ఇది ఒక్క దాని మీద ఆధారపడదండి. ఈరోజు ఫుల్ వర్క్ చేసాము అంటే మరుసటి రోజుకో 3వ రోజుకో తప్పకుండా నీరసం వస్తుంది. ఆ రోజు రాకపోవచ్చు, నెక్స్ట్ డేకి కానీ 3rd డేకి కానీ తప్పకుండా ఏమొస్తుంది, చాలా నీరసం వచ్చేస్తుందండి.
బాగా ఫుల్ రెస్ట్ తీసుకుంటే కానీ అది కవర్ అవ్వలేమన్నమాట. అలా ఉంటాయి. కానీ ఈ కష్టపడ్డం అంటే నాకు ఇష్టం కనుక ఇష్టంతోనే అన్నీ కూడా చేసుకుంటూ వచ్చేసాను. ఎప్పటికీ కూడా ఇంచుమించుగా ప్రభా ఈ టైంలో చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా అని ఒక్కొక్కసారి అంటాను. లేదమ్మా ఇది నువ్వు చెయ్యాలి అంటే తప్పకుండా పూనుకుంటాను. ఇక దానికి తప్పకుండా పూనుకుంటాను దానికి. అంటే దేవుడు ఎందుకో ఈ పని చెప్పారు, ఎందుకో చేయమంటున్నారు. దాని గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే మరి నా బాడీ సహకరించినా సహకరించకపోయినా, అన్ని విషయాలు నాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఆ పని చేయడానికి నేనేం చేస్తాను? పూనుకుంటాను, చేసి ముగించేస్తాను. ఆ తర్వాత ఇబ్బంది పడతాను. 1 రోజు 2 రోజుల్లో నేను ఇబ్బంది పడతానండి. కానీ ఆయన చెప్పిన పని చేశానా లేదా? చేశాను. అది ముఖ్యమైనది. ఆయన చెప్పిన పని చేశామా లేదా అన్నది చాలా ముఖ్యం అన్నమాట. అలాగే చిన్న చిన్న పనులు నాకు చెప్పుకుంటా వచ్చారండి ఆయన. నాకు సండే స్కూల్ ఇచ్చాడు, నడిపించాను. ఆ సండే స్కూల్ నడిపించడం ఏంటో నాకు తెలియదు అప్పటికి. ఇప్పుడు పిల్లలకున్నంత ఇది అప్పుడులో ఉందండి, అప్పుడులో లేదు. అప్పుడు తెలియవు అవన్నీ, అంత తెలిసే అంత ఇదేమీ లేదన్నమాట. అయినప్పటికైనా ప్రభు చెప్పారు చెయ్యాలంతే తెలుసు కనుక చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలాగా కొన్ని బాధ్యతలు నాకు అప్పగించేశాడు దేవుడు. ఆ బాధ్యతల్ని ఏం చేశాను అంటే చేసి ముగించేశానండి. అవన్నీ కూడా అఫీషియల్ పనులు కాదు, నాన్ అఫీషియల్ పనులు. అవన్నీ కూడా నా పేరు ఇంకా పిలవపడలేదు అప్పటికి, కానీ నాకు పనులు చెప్పాడా లేదా ఆయన? చెప్పారు ఆయన. చెప్పిన ప్రతి పని చేసుకుంటా వచ్చేసానండి. కానీ ఎప్పుడు వచ్చింది పిలుపు? నాకు పిలుపు వచ్చేటప్పటికి భయం వచ్చింది నాకు. అంత క్రితం ఇష్టంతో చేసేసిన పనులు, ప్రభు చెప్పినప్పుడు చేసే పనులు భయంతోనే ప్రారంభించాను. అవి కూడా ఆయన చెప్తే అయినా చేసి ముగించేశాను. కానీ ఎప్పుడైతే అఫీషియల్గా పిలిచాడో అప్పుడు చాలా భయం వచ్చేసింది. ఈ పని నేను చెయ్యగలనా? ఎందుకు అంటే ఇది ఇంకా ఇప్పుడు ఉద్యోగంలో మీరు జాయిన్ అయ్యారనుకోండి అమ్మా, టెంపరీగా మీకు ఏదన్నా పదవి ఇస్తే మీరు ఏం చేస్తారు? మీ ఇష్టం వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. అదేంటమ్మా ఈరోజు రాలేదేంటి అని ఒకవేళ ఏమన్నా ఫోన్ చేస్తే నాకు బాగాలేదండి, బాగోలేకపోతే ఎలా కుదురుతుందమ్మా, రావాలి నువ్వు అని గట్టిగా వాళ్ళు ఏమన్నా ప్రత్యేకత మీరు ఏమంటారు? అదేంటండి ఇది ఏమన్నా నాకేమన్నా మీరు ఇది టెంపరీ, ఇది ఉచిత వచ్చాడు తీసేస్తే తీసేయండి అంటారా? అనరా? అదే మీరు జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే. ఇంకా మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయాల్సిన పని ఉందా? ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందేనమాట. ఏమొచ్చింది ఇప్పుడు మీకు? బాధ్యత ప్లస్ ఇక వెళ్ళాలంతే. ఇంకా తప్పదు. ఇంకా అది మీరు తప్పించుకునేది కాదు. ఇంకా అది నాన్ అఫీషియల్ అంటే ఒకవేళ అవకాశం ఉండొచ్చేమో, కానీ మనం ఇష్టపూర్వకంగా చేస్తే పర్వాలేదు, తప్పించుకుంటే తప్పించుకునే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పిలుపు వచ్చేసిందో జాయిన్ అయ్యామో ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటాయా అండి? వాళ్ళు ఊరుకుంటారా? మనము నువ్వు అంత చేయలేకపోతే రిజైన్ చేసేయమ్మా అంటారా? వాళ్ళు అంటారా? అంతే తప్ప మనకేమీ అవకాశాలు ఏమి ఎవరాళ్ళు. నీకు అంత కష్టంగా ఉంటే చేసేవాళ్ళు 3 మంది ఉన్నారమ్మా, రిజైన్ చేసే. అంత కష్టపడి నువ్వు బాధపడిపోతే నువ్వు రావక్కర్లేదు. నువ్వు చేయకపోతే మానే, వేరే వాళ్ళు చేస్తారు ఇది అంటారు గవర్నమెంట్. కాకపోతే కొన్ని పోస్టులు అలా ఉండవు. కొన్ని పోస్టులు, ఒక వాచ్మెన్ పోస్ట్ ఉందనుకోండి మార్చేయచ్చు, ఒక అటెండర్ పోస్ట్ ఉందనుకోండి మార్చేయచ్చు. అలా చిన్ని పోస్టులు ఉంటాయి కొన్ని ఆఫీసుల్లో. వాచ్మెన్ ఇతనే చెయ్యాలని ఏమన్నా ఉంటుంది అక్కడ? అటెండర్ ఇతనే చెయ్యాలని ఏమన్నా ఉంటుంది అక్కడ? ఏముండదు.
కలెక్టర్ పోస్ట్ ఉందనుకోండి, దాన్ని ఏమైనా మార్చడానికి ఉంటుందా? ముఖ్యమంత్రి పోస్ట్ మార్చడానికి ఉంటుందా? ప్రధానమంత్రి పోస్ట్ మార్చడానికి ఉంటుందా? ఇలాంటి మార్చే పోస్టులు కాదవి. వాళ్ళు చెయ్యాల్సిందే, అది ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాల్సిందే. వాళ్ళు మేము చెయ్యము, ఇంక నేను చెయ్యను, నా కొద్ది పోస్ట్ అని వాళ్ళంతటా వాళ్ళు ఏం చేసుకోవాలి? రిజైన్ చేసేయాలేమో తప్ప, రిజైన్ చేసినా కూడా ఒప్పుకోరు కొంతమంది. అదేంటండి బాబు, మీరు చెయ్యకపోతే ఎలాగా? మీరు చేసినట్టు ఎవరు కూడా చెయ్యరు, మీరు ఎలాగైనా సరే మీరు చెయ్యాల్సిందే. మీరు ఒకవేళ చేయలేకపోతే వాళ్ళకి ఏమి ఇస్తారు? కొన్ని అవకాశాలు ఇస్తారు, కొన్ని వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తారనమాట. వాళ్ళకి అవసరమైనవి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి, ఆ ఇబ్బందులకి మేము కావాల్సినంతా కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళ ప్రయాణ సాధనాలు మార్చబడతాయి, వాళ్ళు ఉండే నివాసాలు మార్చబడతాయి, వాళ్ళ ఫుడ్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళు ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయండి. అందరిలాగా ఉండవయ్యండి, అందరిలాగా ఉండవు. అలాంటి పోస్టులు కొన్ని ఉంటాయండి. ఇంకా ఈ మార్చబడే పోస్టులు కాదయ్యి, వాళ్ళు చేయాల్సినవి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బతిమాలైన పోస్టులు వాళ్ళు ఏం చేస్తారు? నిలబెడతారన్నమాట. అలాగా నేను ఇంక చేయలేకపోతున్నానండి బాబు, నా వల్ల కాదండి అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు. ఎలాగోలా మీరు చేయాల్సిందేనండి, మీకు కావలసినవన్నీ మేము చేస్తాము, మీకు ఏర్పాటు చేస్తాము అని సకల సౌకర్యాలు వాళ్ళకి ఏం చేస్తారు? ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. ప్రభువు కూడా అలాగే చేస్తారు, ప్రభువు కూడా అలాగే చేస్తారు కొంతమందికి, అందరికీ కాదు కొంతమంది. వాళ్ళు ఏ అసౌకర్యాలతో ఇబ్బందులతో ఉన్నారో వాటన్నిటినీ కూడా ఏం చేస్తాడు ఆయన? ఆ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తాడనమాట అండి ఆయన. కానీ ఆ పోస్ట్ వాళ్ళే చేయాల్సిందే. అలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికైనా ఆయన అఫీషియల్గా ఇచ్చింది అప్పుడు ఇచ్చాడనమాట. ఆయన అప్పుడు ఇచ్చాడు, కానీ ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను? దాన్ని ఇష్టపూర్వకంగానే చేసుకుంటూ వచ్చాను కదా అవన్నీ కూడా. అలాగే నా జీవితంలోనే కాదు, బైబిల్లో కూడా మనం చూసినప్పుడు అబ్రహాము గారిని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు ఆయనకి కుమారుణ్ణి ఇస్తాను అని పిలిచినప్పుడే చెప్పాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేశాడు, కానీ ఆయన దగ్గర పనిచేసే వర్కర్స్కి పెళ్ళిళ్ళు చేశాడట, వాళ్ళకి పిల్లలు పుట్టేశారట. ఈయనకి పిల్లలు లేరు, ఇస్తానన్న వాగ్దాన పుత్రుడు జన్మించలేదండి. సాతానుడు ఎప్పుడైనా సరే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా వాడు ఎంటర్ అయిపోతూ ఉంటాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా ఎంటర్ అయిపోతాడు అనమాట. ఎంటర్ అయిపోయి అవ్వ చేత ఫలాన్ని తినిపించినట్టుగా చేస్తాడనమాట అండి. ఆ ఫలాన్ని తినమని దేవుడు చెప్పారు వరకు తినకూడదామే, కానీ సాతానుడు ఏం చేస్తాడో దేవుడు చెప్పే వరకు ఆకుండా తినిపిస్తాడనమాట. అలాగే అప్పట్లోనే కాదండి, ఎప్పటికీ కూడా వాడు ఏం చేస్తాడు అంటే, మనకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంటే ఆ వాగ్దానానికి ముందే మనిషిని చెడగొడతాడనమాట అండి. ఆ వాగ్దానం ఇంకా మనకి నెరవేర్చబడదో ముందే ఆడు ఏం చేస్తాడంటే అది పాడైపోయేటట్టుగా ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడకుండా దాన్ని విఫలం చేస్తాడనమాట. దాన్ని పాడు చేస్తాడు. విఫలం చేయడం అంటే పాడు చేస్తాడనమాట. ఏం చేశాడు అంటే చూడండి, వెయిట్ చేశారు. అప్పుడు శారాకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది? ఇంతకాలం వెయిట్ చేశాం కదా, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలేదు కదా, ఇంకేమి నెరవేర్చబడుతుంది? ఇంక దేవుడు చాలించుకున్నాడేమో, మేము వృద్ధులం అయిపోయాం కదా, ఇంకేం పుడతారు మాకు ఇంకా అని ఆమె మనసులో అనుకుని ఇది
సాతానుడిచ్చిన ఆలోచన. ఎవరిచ్చింది ఇది? దేవుడిచ్చింది కాదండి. ఇది చెప్తున్నాను కదా, సాతానుడు ఇస్తాడు ఆలోచన. దేవుడు అంతా మనల్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించాలని చూస్తాడండి. సాతానుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు నీకు ఆ వాగ్దానం ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా చేయడానికి వీడు మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటాడనమాట. ఏమీ చేయడండి. ఇది నిజమా అన్నాడు అంతే, ఫలం తినేటట్టు అయిపోయింది. అంతేనా? ఏమైనా ఫలం పోషించి తినమన్నాడా? చేతిలో పెట్టాడా, నోట్లో పెట్టాడా? ఏం చేయడు. మనంతటి మనమే చేసేటట్టు చేస్తాడు. అలాగే ఈమెకి ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ప్రభువా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని దేవుడిని ఒకసారి అడగాలను, కానీ అడగలేదు. ఆవిడ అడగకుండా ఏం చేసిందంటే భర్తతో చెప్పింది ఆ విషయాన్ని. ఎలాగా మన పని మనిషి ఉంది కదా, ఆ పని మనిషిని మీరు ఉపయోగించుకోండి, అబ్బాయి పుడతాడో, మనం వృద్ధులం అయిపోయాం కదా, ఇంకేం పిల్లలు పుడతారు మనకి, అందుకని మీరు ఏం చేస్తారు, మీకు పుట్టిన సంతానమే అవుతుంది కదా అని చెప్పి ఆలోచన చెప్పేటప్పటికి ఆయన కూడా ప్రభువుని అడగాలి కదా. ఆయన ప్రభువుని అడగలేదు. ఆమె ఏం చెప్పిందో ఆ మాట విన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ ఆలోచన ఇచ్చింది ఎవరో? సాతాను ఇచ్చింది. సాతాను ఇచ్చేటప్పటికి ఆ మాట విన్నారు ఇద్దరు కూడా. ఆ ఆలోచన ప్రకారంగా చేసేటప్పటికి ఇస్మాయిల్ పుట్టేశాడు. అది దైవ చిత్తమా? కాదు. తర్వాత ఇక నానా రప్స అయిపోయింది. మీకు తెలుసు, అదంతా తెలుసు మీకు. అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళింది దేవుడి దగ్గరికి. ఎప్పుడు వెళ్ళింది? ఆవిడ నీచంగా చూసినప్పుడు వెళ్ళింది అన్నమాట. ఎప్పుడైతే ఆమె గర్భవతిని అని తెలిసిందో ఈవిని నీచంగా చూడటం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే ఈమెను నీచంగా చూసిందో అప్పుడు బాధ వచ్చింది. అప్పుడు బాధ వచ్చి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంది. ప్రభువా, నేనే కదా ఆమెకు అవకాశం ఇచ్చాను, ఇప్పుడేమో ఆమె గర్భాన్ని నువ్వు తెరిచావు, ఇప్పుడు ఆమె నన్ను ఎలా చూస్తుంది? నిజంగా చూస్తుంది. మరి ఏడు తండ్రి నా సంగతి ఏంటి అని చెప్పింది అనమాట. చెప్పేటప్పటికి దేవుడితో చెప్పుకుంది కదా. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎవరితో చెప్తుంది? భర్తతో మాట్లాడుతుంది. తన్నే నేనే కదా నీకు కౌగిటికి ఇచ్చాను, అదేమో ఇప్పుడు నన్ను బాధ పెట్టేస్తుంది, నన్ను ఉసురు పెట్టేస్తుంది, నా ఉసురు నీకు తగ్గుతుంది అన్నది ఆవిడ. ఇదేడు ప్రభువా, తనే కదా నాకు చెప్పింది, చెప్తేనే కదా నేను ఎలా చేశాను, ఇప్పుడేమో ఆడు పుట్టాడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎలా కంటుంది ఏంటి ప్రభువా అంటే దేవుడు అన్నాడు కదా, శారా చెప్పినట్టే చెయ్యి అన్నాడు ఆయన. ఎందుకని అన్నాడు ఆయన అలాగా? ఇలా చేయమంటుంది ప్రభు అని అప్పుడు అడిగాడా? మరి అప్పుడు అడగలేదు. అప్పుడు అడగకుండా చేసావు కదరా, ఇప్పుడు ఎందుకురా వచ్చావు నా దగ్గరికి? ఆవిడ బాధ కొలిది మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చావు నువ్వు నా దగ్గరికి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆమె ఏం చెప్తే అదే చెయ్యి అన్నాడు అన్నమాట దేవుడు. చెప్పేటప్పటికి ఇప్పుడు ఏమన్నాడంటే ఆమె నీ చేతిలోనే ఉంది కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమెని శ్రమ పెట్టినందున ఆమె పారిపోదాం అనుకున్నాడు. పారిపోదాం అనుకునేటాడికి దేవుని దూతను పంపించాడు దేవుడు. శారా దాసిపోయిన ఆగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్న. ఇలాగా శారా నన్ను శ్రమ పెట్టినందున, నా యజమానురాలు నా శ్రమ పెట్టినందున నేను వెళ్ళిపోతున్నాను అన్న. అప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు? వెనక తిరిగి వెళ్ళి ఆవిడ దగ్గర ఆమె చేతి కింద అణిగి ఉండు అన్నది. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చింది ఆవిడ? క్లారిటీ ఇచ్చింది. దూత ఏం చెప్పింది ఇప్పుడు? అమ్మ గర్భవతి పైనంత మాత్రాన్ని ఇప్పుడు నీ రేంజ్ ఏమి పెరగలేదు అక్కడ, ఆవిడ రేంజ్ ఆవిడదే, నీవు ఆమె చేతి కింద అడుగుంటాల్సిందే తప్ప ఆమె చేతిపైకి వచ్చి కూర్చుంటానంటే కుదరదు. ఆమె ఎవరో? రాజకుమార్తె. శారా అంటే పేరేంటంట? రాజకుమార్తె. ఆమె గర్భంలో నుంచి రాజులు రాబోతున్నారు. ప్రస్తుతం ఆమె గర్భాన్ని దేవుడు మూసాడమ్మా, ఆ విషయం నీకు తెలియదు. ఇది దేవుడు మూసింది తప్ప ఆమె వల్ల జరిగింది కాదు ఇది అని చెప్పేసి మొత్తం మీద ఆవిడకి గుర్తించేటట్టు చెప్పి ఆమె చేతి కింద ఉండు అనలేదు, అణిగి ఉండు అన్నాడు ఆయన. అణిగి ఎందుకు ఉండమన్నాడు అంటే వీళ్ళకంట ఉప్పొంగిపోయే స్వభావం ఉంటుందంటండి.
ఏముంటుంది? సముద్రం ఏం చేస్తుందంట? ఉప్పొంగిపోద్దటండి. అయ్యి బాబాలు చూడండి ఉప్పొంగిపోతున్నారండి బాబు అంటారు. ఏం జరిగిందో ఏటో కానీ ఏమైపోతున్నారు? పొంగిపోతున్నారండి బాబు. దేవుడు అంశాలు తప్ప ఇలా పొంగులు మన మనసులేమండి అంటారండి. అలాగే ఇప్పుడు నువ్వు పొంగిపోతున్నావు కానమ్మా, నువ్వేం చేయాలి? నువ్వు ఆమె చేతి కింద నువ్వు అడిగి ఉండాలి తప్ప నువ్వు ఆమెను మాట్లాడడానికి నువ్వు వీలు లేదు అని చెప్పేసి బుద్ధి చెప్పి పంపేసింది. దూత వచ్చేసిన తర్వాత ఆమె నిండు చూలాల కదా అని ఈమె కనికరించి ఏం చేసిందంట? చేర్చుకుందంటండి. మరొకరైతే ఏం చేయరు? చేర్చుకోరు. కానీ కనికరించి ఏం చేసిందంటే చేర్చుకుందనమాట. ఏది ఏమైనప్పటికైనా ఇస్మాయిల్ పుట్టాడు, ఇవన్నీ మీకు తెలుసు. చివరికి ఏమైంది అంటే ఇప్పుడు నిర్ణయ కాలం వచ్చింది వీళ్ళకి. ఏమొచ్చింది? నిర్ణయ కాలం వచ్చింది. అప్పటికి ఈయన వయసు ఎంత? అబ్రహాం గారి వయసు ఎంత అండి? 99 సంవత్సరాలు. ఎంత? 99 సంవత్సరాలు. శారాకి ఎంత? 89 సంవత్సరాలు. ఇద్దరికి 10 సంవత్సరాలు తేడా అండి వాళ్ళిద్దరికి. అయితే అప్పుడు దేవుడు నిర్ణయించిన కాలం వచ్చిందంటండి. కాలం వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే ఇంకా వీళ్ళు ఇప్పుడు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? ఇది నా ప్రశ్న. మాకు కుమారుని ఇస్తానన్నాడు, ఇస్తాడని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా వాళ్ళు? చెప్పండి. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే లేదో కాదో ఏదో చెప్పండి. ఎదురు చూస్తే చూస్తున్నారని, చూడకపోతే చూడలేదని చెప్పండి. చెప్పాలి. చూడట్లేదు. ఎందుకు అంటే వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే నాకు స్త్రీ ధర్మం తగ్గిపోయింది, ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు. డేట్స్ వస్తాయి కదా స్త్రీలకి, నెలకి వస్తాయి కదండి. అది వచ్చినంత కాలమే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంట స్త్రీకి. అది నిలిచిపోయింది అంటే ఇంకా స్త్రీకి పిల్లలు పుట్టరండి. అంటే సైన్స్ ప్రకారంగా ఇప్పుడు ఇంకేం పుట్టరో పిల్లలు పుట్టరు. ఆమె ఏజ్ కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇక ఈయన ఏజ్ కూడా ఎంత వచ్చేసింది? ఇప్పుడు 99 వచ్చిందండి. ఎంత వచ్చింది? 99 వచ్చింది. 99 వచ్చేటప్పటికి ఇక ఏం పుడతారో అనుకున్నాడు అన్నమాట. చూడండి, ఒక్క మాట మీతో చదివిస్తాను. అన్నమాట ఆదికాండానికి వచ్చేది. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాము నవ్వాడా లేదా? ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడ ఎందుకు ఈయన నవ్వాడు అని మనం చూస్తే దేవుడు అంట 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలోనేమో హాగర ఎంటర్ అయిపోయింది. ఇదంతా సంవత్సరాలది అధ్యాయాల్లో వచ్చేస్తుందండి. ఈ కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి అన్నీ. అయితే 16లో ఈవిడ ఎంటర్ అయింది. 17కి వచ్చేటప్పటికి ఇక్కడ చరిత్ర అంతా జరిగిపోయింది. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు 17కి వచ్చేటప్పటికి దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి పేర్లు మార్చాడు. ఇప్పుడు ఇక్కడ అబ్రాముని అబ్రహాముగా మార్చాడు, శారాయిని శారాగా మార్చాడండి. మొదటి 17వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుతుంటే ఆయన పేరు మార్చినట్టుగా ఉంది. 15వ వచనంలోనేమో ఈవిడి పేరు మార్చాడండి. మార్చినప్పుడు ఈమె పేరు ఎప్పుడైతే మార్చాడో చూడండి 15,
మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలైనగా ఆమె పేరు శారా అంటే రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి, ఎవరికి సాగిలపడ్డాడు? దేవుడికి సాగిలపడి నవ్వాడటండి. నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? ఎదురు చూసినట్టుందా? ఇక్కడ అతను సంతానం కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? వాళ్ళు విరమించుకున్నారు. ఇంకా ఏం చేశారు? విరమించుకున్నారండి అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, ఇంక ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా, ఏం అర్థమైంది ఇప్పుడు మనకి? వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూసినట్టుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. కనిపించకపోతే ఇప్పుడు దేవుడికి భయం పుట్టింది. హల్లెలూయా. మనము కూడా మన జీవితాల్లో కొన్ని వాగ్దానాలు దేవుడు చేసినప్పుడు ఆ వాగ్దానాల కోసం ఎదురు చూసి 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 ఏమొస్తుందో తెలుసా? అవిశ్వాసము రాదు, అపనమ్మకము రాదు, కానీ దేవుని మీద నింద వేయము, కానీ ఇంకేం జరుగుతుందిలే, ఇంకా ఏం జరుగుతుందిలే. ఎందుకంటే వాళ్ళ శరీరాలను వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ శరీరాలని వాళ్ళు చూసుకుంటున్నారు. చూసుకున్నప్పుడు అతను వృద్ధుడు అయిపోయాడు, ఆమె వృద్ధురాలు అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం ఇంకా లేదు. మనకు పిల్లలు పుట్టకే కదా నలుగురు నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వడంలో తప్పేముంది అని అందరూ నవ్వుతుంటే, హేళన చేస్తుంటే, నిందిస్తుంటే, అవమానపరుస్తుంటే వాటికి అలవాటు పడిపోయారు. అర్థమైందా? వాటికి అలవాటు పడిపోయారు. వాళ్ళ తప్పేముంది? మనకి బిడ్డలు ఉంటే వాళ్ళు నవ్వరు కదా, మనకి లేకే కదా నవ్వుతున్నారు. ఓన్లీ నవ్వుకోనే. మనకి ఇంకా దేవుడు ఇవ్వడేమో, ఇంకింత వయసు వచ్చాక ఇంకేమిస్తాడు? ఇంకెంత టైం ఉంది వాళ్ళకి? 1 సంవత్సరం ఉందంటే, 1 సంవత్సరం ఉంది. కానీ దేవుడు ఎంటర్ అయ్యాడు అన్నమాట. ఎందుకు ఎంటర్ అయ్యాడు? వాళ్ళు ఎందులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక మనకి పిల్లలు పుట్టరు అనుకున్నారు వాళ్ళు, పుట్టే అవకాశాలు లేవు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడికి ఏం కలిగిందంట? మన విషయంలో కూడా ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వస్తుందో ఆయనకు భయం కలిగి ఎంటర్ అయిపోతాడట. ఆయన ఎంటర్ అయిపోయి వస్తాని ఏం మాట్లాడాడో తెలుసా మీకు? అక్కడ 17లోని ఒక మాట వాడుతున్నాడు ఆయన. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై 17వ వచనం, 17 అధ్యాయం 1వ వచనం, ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఎంటర్ అవుతానే ఒక మాట పలుకుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అంటే సర్వ విషయాల్లో కూడా శక్తి కలిగిన వాడను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ఎలాంటి దేవుడో ఆయన గురించి ఆయన చెప్తున్నాడు అక్కడ అబ్రహాముతో. ఆ విషయంలోనే నేను చేయగలను, ఈ విషయంలోనే చేయగలను అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను ఎలాంటి దేవుణ్ణి? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అంటే సర్వ విషయాల్లో కూడా నాకేముంది? శక్తి ఉంది అని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇంకో మాట అంటాడు ఆయన, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఇక్కడ మాట్లాడతాడండి. ఎక్కడ? 18వ అధ్యాయంలో మాట్లాడతాడు ఆ మాట.
శారా 14వ వచనం 18, 14లో చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను అని. అంటే ఇప్పుడు ఇద్దరితో కూడా ఏం చెప్పాడు? ఆయనతో మాట్లాడినప్పుడేమో నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్పాడు ఆయనతో. ఇప్పుడు ఈమెతో అంటే కొంత సంభాషణ జరిగిందిలేండి ఇక్కడ, అది చెప్తాను. అప్పుడు ఈమెతో చెప్పినప్పుడు ఏమంటున్నాడు అంటే, నాకు అసాధ్యమైనది అది. ఇది మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ నాకు అసాధ్యమైనది అసలు ఏదైనా ఉందా? కలదా అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఇక మనకు బిడ్డలు పుట్టరో అని ఎప్పుడైతే అనుకున్నారో దేవుడికి భయం వేసింది. దేవుడికి ఏం చేసింది? భయం వేసింది. వేసి ఆయన ప్రత్యక్షమైపోయాడట. ఆయనకి 17లో ప్రత్యక్షమైపోయాడు. అయిపోయి నేను సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాము అని చెప్పి ఇద్దరు పేర్లు మార్చేశాడు. నువ్వు జనములకు తండ్రివి, ఆమె జనములకు తల్లి అని పేర్లు మార్చేశాడండి. అంటే నువ్వు అనేక జనములకు తండ్రివి అని. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమని పిలుచుకుంటున్నారు? అబ్రహాము శారా అంటే నువ్వు జనములకు తల్లివి అని అర్థం వస్తుంది ఆ మాటలో. నువ్వు జనములకు తండ్రివి అని అర్థం వస్తుంది అందులో. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటున్నారన్నమాట. పిలుచుకుంటుంటే ఇప్పుడు ఈయన నవ్వాడు కదా, 90 ఏళ్ళు శారా కనునా అని చెప్పేసి ఆయన అంటున్నాడు కదండి. సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అంటున్నాడు అనమాట. అన్నప్పుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో 18లో ముగ్గురు వచ్చారటండి. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. సింధూర వనమని ఉంటుందన్నమాట. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ముగ్గురు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఆ రోజుల్లో బాటసార్లు వెళ్తుంటే వాళ్ళని పిలిచి మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు నాకు ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు దొరకవు ఆ కాలంలో. మరి అంటే మా కాలంలో కూడా కాదు, కానీ మా నాయనమ్మలో వాళ్ళ పెద్దోళ్ళ కాలంలో మరి కూడా ప్రతిదీ పట్టుకుని వెళ్ళేవారటండి. నడకలో బళ్ళు మీద ప్రయాణాలు చేయటాలు ఇలా ఉండేవారట అప్పట్లో. అందుకే సద్దన్న మూట కట్టుకుని పట్టుకెళ్ళి ఎంతసేపు నడగాలో అంతసేపు నడుచుకుని అక్కడ తినేసి అక్కడ కాస్త మంచినీళ్ళు ఏమైనా ఉంటే ఎక్కడన్నా తాగేసి వాళ్ళు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టేవారటండి. అందుకే బాటసారుల్ని ఎవరైనా కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అంటే ఆ రోజుల్లో మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరన్నా మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని వచ్చారనుకోండి, మీరు మంచినీళ్ళు ఎత్తి ఏం చేస్తున్నారో మిమ్మల్ని వేసేస్తారు. ఇప్పుడు పద్ధతి ఇది, అప్పుడు పద్ధతి అది, ఇప్పుడు పద్ధతి ఇది. అందుకే ఏం చెప్తున్నారంటే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని మంచినీళ్ళు అడిగితే ఇవ్వకండి, ఎవరిని చేర్చుకోకండి, ఇలా తిరుగుతున్నారు దొంగలు ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. అప్పటికిప్పటికి ఎంత తేడా వచ్చేసిందో చూసారా? అదనమాట. ఇప్పుడు పుష్కలంగా ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు దొరుకుతున్నాయి, ఆహారం దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. పొదువేమీ లేదండి ప్రజలకి. ఇప్పుడు మంచినీళ్ళు అడిగి తాగే అంత అవసరం ఎవ్వరికి కూడా ఈ రోజుల్లో లేనే లేదన్నమాట. అప్పుడు వచ్చేసరికి ఆయన ఇలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు కానీ కాస్త ఇక్కడ సేద తీరండి, కాస్త మంచినీళ్ళు తాగండి, మీకు కాస్త భోజనం వండి పెడతాము, తినేసి వెళ్ళండి అని. మీరు గమనించండి, ఆయన దగ్గర చాలా పనివాళ్ళు ఉన్నారండి. ఆయన దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. పనివారితో పని చేయించవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన త్వరగా పరిగెత్తుకుని వెళ్ళినట్టు ఉంటుంది. మీరు 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. త్వరగా పరిగెట్టుకుని వెళ్ళాడటండి. అతని వయసు ఎంత? మీరు పరిగెడతారా?
మీ పిల్లల మీద మీరే పరిగెడతారేమో, మన పిల్లల మీద మనమే కొంచెం సురుగ్గా ఉంటామేమో. అవునా కాదా? ఇప్పుడు ఇలాగుందా? ఆయన ఆ వయసులో ఏం చేశాడట? పరుగుని వెళ్ళాడటండి. పరుగున వెళ్ళి వాళ్ళకి భోజనం సిద్ధపరచాలని దూడల్ని చూసి, ఈ దూడలు మీరు వధించండి అని చెప్పి భార్య దగ్గరికి వచ్చి, అమ్మా శారా, ఇలాగా మరి అతిథులు వచ్చారు, వాళ్ళ పాపం ప్రయాణం చేసుకుంటా వెళ్తున్నారు, వాళ్ళకి భోజనం పెడదామని ఆపాను నేను, వాళ్ళకి వంట చెయ్యే అని చెప్పి ఆమెకు చెప్తున్నాడు. ఏంటి నేను చెయ్యాలా? అంతమందిని పెట్టుకున్నాం ఇంటి నిండాని. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఆవిడ ఉంది కదా, ఎవరావిడి, ఆవిడతో చేయించుకో. చాలామంది ఉన్నారు కదా చేసేవాళ్ళు, వాళ్ళు చేయమను అనాలి ఆవిడ. కానీ ఆమెకి పేరేంటో తెలుసా? యజమానుడికి లోబడే ఆమె అని. యజమానుడికి లోబడే ఆమె అని. అయితే త్వరగా నువ్వేం చేయాలి? పిండి పిసికి రొట్టెలు చెయ్యాలి. మనకులాగా అన్నం ఉండరండి వాళ్ళు. రొట్టెల్ని పిసకాలంటే మీకు తెలిసేమోలే. చపాతీలు చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? చేయి చూపించండి. ఎలా ఉంటుంది చపాతీలు ఒత్తడం, పిండి పిసకటం సులువుగా ఉంటుందా మీకు? ఇంత ముద్ద అయితే పర్వాలేదులేండి, కాస్త ఇంత ముద్ద కలపాలంటే ఎలా ఉంటుంది మీకు కదా? ఇప్పుడు 3 మానకుల పిండి కలపాలి. ఇప్పుడు ఆవిడ కలిపి ఏం చేయాలి ఆవిడ? అది కూడా ఎలా చేయమంటున్నాడు? త్వరగా చేయమంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ? ఇప్పుడు దూడను వధించాలి అంటే మీరు ఆలోచించండి. మీరు 1 కేజీ చికెను, 1 కేజీ మటన్ అయితే మీరు వండేస్తారండి. అలా కాకుండా ఓ 10 కేజీలు చికెన్ తెచ్చి మిమ్మల్ని వండమంటే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ పురుషులు తెచ్చి మిమ్మల్ని వండమంటే, మీ భర్త అంటే మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నువ్వు వండడానికి ఒప్పుకుంటావా? 10 కేజీలా ఏమనుకుంటున్నావు అసలనే? నేను వండగలనా 10 కేజీలు అంటారా? నిజం చెప్పండి, అంటారు కదా. ఇప్పుడు ఆవిడ ఏం వండాలి? అది ఏమన్నా దూడంటే ఇంత వస్తుందా? ఎన్ని కేజీలు వస్తుంది అది? మీరు మేకలు తెలుసు కదమ్మా, మేకలు ఎన్ని కేజీలు వస్తుందమ్మా ఒక మేక? టక్కని చెప్పాలి. సచివేణి గారు వేస్తూ ఉంటారు కదా, 10, 15, 20, 10 కేజీలు. మేక ఎంత ఉంటుందండి? చిన్నదే. ఇప్పుడు దూడ ఎంత ఉంటుంది? మనం పోల్చుకుందాం. దూడ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది మేరీ గారు? ఒక 20 కేజీలు ఉంటుందా? 30 కేజీలు వస్తుంది అది? చెప్పాలి. 30 కేజీలు వస్తుందా? 30 కేజీలు అప్పుడు వండాలి. ఇప్పుడు అక్కడ హల్లెలూయా. వృద్ధురాలు ఆవిడ వృద్ధురాలు. 30 కేజీలు మటన్ వండాలి, పిండిని రొట్టెలుగా చెయ్యాలి. విసుక్కుంది ఆవిడ. ఎలా చేసింది? ప్రేమతో చేసిందా లేదా? చేసి పెట్టింది. స్త్రీలు వెళ్ళి వడ్డించరాళ్ళకి, పురుషులే వడ్డిస్తారండి. స్త్రీలు గుడారంలోనే ఉండాలి, వాళ్ళు బయటికి రాకూడదు. ఆయన అక్కడ తీసుకెళ్ళి వడ్డించాడండి. శారా ఎక్కడుందని అడిగారు వాళ్ళు. గుడారంలో ఉంది అన్నాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట టక్కన చదవాలి. వచ్చిన అయ్యి బాబోయ్ మూసి పెట్టుకుని కూర్చున్నాను రా బాబు. 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. గట్టిగా చదవండి అమ్మా.
కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అన్నాడు. ఇప్పుడు తృప్తిగా భోంచేశారండి వీళ్ళు. ఏం చేశారు? తృప్తిగా భోంచేశారు. భోజనం చేసి ఇప్పుడు ఆశీర్వాదిస్తున్నారు. హల్లెలూయా. ఏమని ఆశీర్వాదిస్తున్నారు? మరలా ఈ కాలానికి మేము వస్తాం, అప్పుడు శారా కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని చెప్తున్నారు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంట? ఆ పై వచనంలో చదివితే ఉందన్నమాట. అబ్రహామును శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలముడిన దానైన తరువాత నాకు సుఖము కలుగున నా భుజమున కుమారుడు వృద్ధుడై నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించగలను అని శారా నవ్వలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చాలు. ఆవిడ ఏమంటుంది ఇప్పుడు? ఆవిడ మాట్లాడిన మాటలో నిజం ఉందా లేదా? ఉంది. ఆవిడ నిజమే చెప్పింది. కానీ ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఇవ్వాలి అనుకుంటే బిడ్డను ఎప్పుడు ఇవ్వాలి? వీళ్ళకి యవన కాలంలో ఇవ్వాలి. పిల్లలు ఎప్పుడు పుడతారండి? యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో అని ఉందండి వాక్యంలో. దేవుడు వీళ్ళకి బిడ్డలు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళు యవన ప్రాయములు ఇవ్వాలి. వాళ్ళ చేతులతో వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకే పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. అలా 2-3 తరాలు చూసేసి ఉంటారు. వాళ్ళు చూసేసిన మీదట వాళ్ళకి ఇంకా చాలించుకున్నారు. వాళ్ళు ఇంకా మనకి పిల్లలు పుట్టరు అని వాళ్ళు చాలించుకున్నారు. అలానే దేవుణ్ణి నిందించలేదు, దేవుని మీద నేరం మాపలేదు, దేవుని మీద సనగలేదు, గొనగలేదు, ఏమీ చేయలేదు. ఇంకా సర్లే నేను చేసింది తప్పు కదా. ఏం తప్పు చేసింది ఆవిడ? అది నేను తప్పు చేశాను కదా, అందుకే దేవుడికి నా మీద కోపం వచ్చిందేమో, అందుకే పిల్లల్ని నీకు ఇవ్వలేదేమో, నాకు పోనీలే ఈ జీవితానికి ఇది చాలులే ఇంకా అనుకుని ఆమె చేసిన తప్పుకి ఆ పశ్చాత్తాపం అనేటువంటిది ఆమెలో పనిచేస్తుందండి. హల్లెలూయా. తప్పు చేశాను అని అది ఒక గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్దండి మనసులో. అర్థమైందా? దేవునికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ఏదైనా చేశాము అంటే, దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు మంచి మనసు అంటే యోగ్యమైన మంచి మనసు కలిగిన వాళ్ళు ఏం పడతారో తెలుసా? పశ్చాత్తాపడతాడు. దేవుడు క్షమించేస్తాడు. క్షమించిన వాళ్ళ మనసులో అది ఉండిపోద్దండి. హల్లెలూయా. ఇది మాత్రం నేను ఎందుకు చెయ్యాలి? ఇది మాత్రం నేను ఎందుకు చెయ్యాలి? ఇలాగెందుకు చేశాను నేను? దేవుని కాదని నేను ఎందుకు ఇలాగా చేశానా అని ఆ లోపల ఆ భావన ఉండిపోద్దండి వాళ్ళకి. దేవుడు క్షమించేస్తాడు, కానీ వాళ్ళకు ఉండిపోతాడు. అందుకే నాకు సంతానము ఇవ్వలేదేమో అనేటువంటి ఆ మనసు కూడా బహుశా ఆవిడకి ఉండే ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని కూడా ఉండొచ్చు. ఒకవేళ నేను అంటే అన్నాను అనుకో, ఆమెతో వెళ్ళి పిల్లలు కనని, నీ బుద్ధి ఏమైపోయింది? నువ్వైనా అదేటమ్మా అలా అంటావని, నువ్వు అలా అనొచ్చు కదా, నన్ను ఇలా మాట్లాడుతున్నావేంటని నువ్వు నాకు చెప్పొచ్చు కదా, నువ్వు మాత్రం ఏం చేసావు? నేను చెప్పిందే తడవుగా నువ్వు ఇలా చేసావు అని ఇద్దరో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారేమో, మనకు తెలియదు. ఏదైనా తప్పు జరిగినప్పుడు గమనించండి. నీది తప్పు అంటే నీది తప్పు, నిజమే, నాది తప్పు అయ్యి ఉండొచ్చు. నీ బుద్ధి ఏమైంది? నువ్వు చెప్పుండొచ్చు కదా అంటారు. ఇదేదో వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. మొత్తం మీద దేవుడు అక్కడికి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు నిర్ణయ కాలం వచ్చింది.
అందరికీ యవన కాలంలో పిల్లలు పుడితే ఎవరైనా ఆశ్చర్యపోతారండి. అదేట్రా నీకు ఈ వయసులో ఎలా పుట్టారా అని ఎవరన్నా అడుగుతారండి? ఎవరు టైంలో పుడితేని? మన దేవుడి పేరులో ఒక పేరు ఆశ్చర్యకరుడు. ఏంటి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేస్తారండి. వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకార్యం చేసి అనేక మందికి మాదిరి చేసేయాలనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అనుకునేసరికి వీళ్ళిద్దరూ ఈ రీతిగా ఏదో సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. జరుగుతుంటే అప్పుడు ప్రత్యక్షమైపోయాడు ఆయన. ప్రత్యక్షమై మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయనకి భోజనం పెట్టారండి. వేడిగా శ్రేష్టమైన భోజనాన్ని. దేవుడికి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఆయనకి ఇష్టమైంది మనం పెట్టాలండి. ఆయనకి ఇష్టమైంది మనం పెట్టాలి. ఆయనకి ఇష్టమైన కానుకని అర్పించాలి. మన హృదయం అనే కానుకని మొదట అర్పించాలి. తర్వాత మనం చేతులతో అర్పించాలండి. అలాగే వాళ్ళని మనం చూసినప్పుడు ఆ మందంతట్లో కూడా శ్రేష్టమైన వాటిని పట్టుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. శ్రేష్టమైన వాటిని పట్టుకొచ్చి వాటిని వదిలించమని పని వారికి అప్పగించాడు. వాళ్ళని ఏరమని లేదు, దూడల్ని. ఆయన ఎన్నుకున్నాడు వాటిని. ఇప్పుడు దాన్ని ఒలిచి మాంసం తీసుకురండి సిద్ధపరిచి అని చెప్పాడు. ఈవిడేమో పిండి పిసకమని చెప్పాడు. రొట్టెలు చేయమని చెప్పాడు. ఇప్పుడు అన్ని రొట్టెలు ఆవిడ చెయ్యాలండి. 90 ఏళ్ల వయసులో అంత వంట ఆమె చేయడం ఈజీ పనా? కొన్ని దేవుడి దగ్గర నుంచి మనం స్వతంత్రించుకునేటప్పుడు పరీక్ష పెడతాడు దేవుడు మనకి. అందరికీ పెట్టాడు. అది శ్రేష్టమైన ఆరోగ్యము కలిగిన మనస్సు కలిగిన వారికి జరిగే పనులండి. అందరికీ జరగవి. వాళ్ళకి ఫైనల్ పరీక్ష అది. ఏ పరీక్ష అది? ఫైనల్ పరీక్ష అంటామే మనము. ఆ ఫైనల్ పరీక్ష పెట్టాడు అన్నమాట. పెడితే ఆ పరీక్షలో ఇద్దరు కూడా ఏమైపోయారు? ఆ వయసులో ఆయన చేయలేడు, ఆ వయసులో ఆమె కూడా చేయలేదు. కానీ ఇద్దరూ చేశారు. హల్లెలూయా. చేసినప్పుడు వాళ్ళు తిని తృప్తిపడి దీవించారు. ఈ వయసులో నాకు బిడ్డలు పుట్టటమా? నాకన్నీ అయిపోయినాయి కదా, ఇంకా ఈ వయసులో నాకు బిడ్డలు అని ఆవిడ ఏం చేసిందంట? గుడారం లోపల ఉండి నవ్వితే ఆయన బయట ఉన్న ఆయన చూసి సేరా నవ్వనేల, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటే ఇప్పుడు ఏం చెప్పేశాడు ఆవిడకి? ఇలా రమ్మని ప్రార్థన చేస్తాను పిల్లలు పుట్టేలాగా అన్నాడండి ఆయన. ఏమన్నాని? ఏమనలేదు. మరలా ఈ కాలానికి వస్తాను, ఆమె కౌగిట్లో కుమారుడు ఉంటాడు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆవిడ ఏమొచ్చింది ఆవిడకి? ఈ వృద్ధాప్యంలో నాకు సుఖము కలుగునా అని నవ్విందంట. అంటే అది ఒక ఎగతాళి నవ్వో, ఒక అపహాస్యముతో కూడిన నవ్వో కాదండి. అది జీవము లేని ఇప్పుడు ఎదురు చూసినప్పుడు జరిగిందా? అది జరగలేదు. దేవుడు తన బిడ్డలకి వాగ్దానం చేసినప్పుడు అండి, అది నిర్ణయ కాలం ఉంటుందండి. ఆ కాలంలోనే అది జరుగుతుంది. అది మనం ఎదురు చూసినా చూడకపోయినా తప్పకుండా అది జరుగుతుంది. జరగడానికి త్వరపడుతుందని హబక్కూకు రాస్తున్నాడండి ఆయన. విశ్వాసులకు జరుగుతుందని రాస్తున్నాడు ఆయన. విశ్వాసము కలిగిన వాళ్ళంట ఎలా బతుకుతారటండి? విశ్వాసులు దేంతో బతుకుతారని రాశాడు ఆయన. విశ్వాసంతో బతుకుతారటండి. ఎలా బతుకుతారంట వాళ్ళు?
విశ్వాసంతో బతుకుతారటండి. అంటే వాళ్ళు నమ్మి దేవుడు కార్యం చేస్తాడని నమ్మి ఏం చేస్తారట? విశ్వాసం మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇప్పుడు వీళ్ళ నీతిమంతులా కాదా? నీతిమంతులే. ఆ విశ్వాసంతో బతికేస్తున్నారన్నమాట అండి. ఇప్పుడు ఇచ్చినా వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఎదురు చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూసినా చూడకపోయినా ఇస్తానన్న దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఆయన ఆ పరీక్షలో ఇద్దరు కూడా గెలిచారు. హల్లెలూయా. వాళ్ళ శరీరాలు సహకరించకపోయినప్పటికైనా ఆ పనిని ఏం చేశారు వాళ్ళు? మీరు వంట చేయండి, నేను భోజనం చేస్తానని చెప్పారు. వాళ్ళు చెప్పారండి. కానీ వాళ్ళంతట వాళ్ళే ప్రేరేపించబడి చేశారు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వంట చేయండి అలాగే భోజనం పెట్టండి అని ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనకి సలహాలు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళ యొక్క హృదయాలు ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడేనండి. తండ్రి కుమారుల హృదయాలు ఎరిగిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి ఒక్క ఆయనే. అందుకే ఆయన ఏం చేస్తాడో తెలుసా? కొన్ని క్లూలు ఇస్తూ ఉంటాడు మనకి. దాన్నే ఏమంటాము అంటే ప్రేరేపణ అంటాము. మరి మీ విషయంలో మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ నా విషయంలో నేను లోపడతాను. ఇలా చెయ్యి అని నాకు ప్రేరేపణ ఇస్తాడు ఆయన. ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఒక్కోసారి నా బలహీనత ఏమైనా ఉంటే చెప్పుకుంటాను. అయినా ఒక్కొక్కసారి ఆయన ఆ ప్రేరేపణ బోధన, ఆ ప్రేరేపణ ఎప్పుడైతే పోలేదో ఇది ఖచ్చితంగా నేను చేయాల్సిన పని అని అప్పుడు ఆ పని చేయడానికి కూరుకుంటాను నేను. అంటే ఈయన నాకేమిచ్చాడు? క్లూ ఇచ్చాడు అన్నమాట. దేనికో క్లూ ఇచ్చాడు ఆయన నాకు. చెయ్యని. అలాగే వాళ్ళకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇచ్చి ఉంటాడు? బహుశా ప్రేరేపణ కలిగి చేశాడు వాళ్ళకి. ఇద్దరికే కూడా ఏక మనసు ఏకాత్మ ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పని చేశారు. అది తృప్తిగా తిని ఆశీర్వదించారు. ఇక్కడ ఏం ఆశీర్వాదం వచ్చింది? ఇస్తానన్నదే ఇచ్చేశారు. ఇప్పుడు ఇస్తానన్నది ఏం చేశారు? ఇచ్చేశారు. ఇప్పుడు మీదిటికి బిడ్డ కౌగిట్లో ఉంటాడు అంటే ఇప్పుడు ఈ పని ఎప్పుడు జరగాలి? స్త్రీలు కదా చెప్పండి, ఈ పని ఎప్పుడు జరగాలి? ఇప్పుడు ఇది మీదటికి అంటే సంవత్సరం పడుతుంది. ఇప్పుడు బిడ్డ చేతిలోకి రావాలంటే ఎంతకాలం పడుతుంది? 10 నెలలు పడుతుంది. అవునా కదా? 10 నెలల్లో బిడ్డ చేతిలోకి వస్తాడు. ఈ లోపల ఈ కార్యక్రమం అయిపోయింది. వీరు ఆశీర్వదించారు, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు ఆలోచించుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఆలోచించట్లేదు. ఆయన మట్టుకు ఆయన ఆలోచిస్తున్నాడు, ఈమె మట్టుకు ఈమె ఆలోచిస్తుంది. ఇది ఎలా జరిగింది అంటే ఈ మాటలో ఎక్కడ మనకి రాయబడ్డాయి అంటే ఇలాగ వీళ్ళిద్దరూ కలిసి ఆలోచన చేయట్లేదన్న విషయం మనకి ఎక్కడుంది అంటే రోమీలకు రాసిన పత్రికలో ఆయన గురించి రాయబడింది, ఈవిడ గురించి రాయబడింది. ఒకే అధ్యాయంలో రాయబడలేదు, కానీ ఆయన గురించి ఒక చోట రాశాడు పౌలు గారు, ఈవిడ గురించి ఒక చోట రాశాడండి. విశ్వాసం విషయంలో ఆయన బలహీనుడు అవ్వకుండా అవిశ్వాసం రాలేదు. కానీ రమారమే 90 సంవత్సరాలకే ఆయన ఏం చేశాడట? ఆయన నమ్మదగిన దేవుడు అని ఆయన రూఢిగా విశ్వాసం ఉంచాడు. వాగ్దానం పొందడానికే ఏ ఆధారం కనబడట్లేదు, కానీ వాగ్దానం చేశాడు. కానీ దేవుడు ఆ వాగ్దానం పొందుకోవడానికి తన శరీరం ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉందా? లేదు. అదేనమాట. వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఎటు నుంచి ఏ అవకాశం కూడా కనబడట్లేదు, కానీ ఆయన విశ్వాసం ఉంచాడు. విశ్వాసం విషయంలో బలహీనుడుగా లేదు, అవిశ్వాసం రాలేదు. కానీ ఆయన ఏం చేశాడట? విశ్వాసం ఉంచాడట. నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు,
తప్పకుండా ఆయన జీవితంలో కార్యము చేస్తాడు అని రూఢిగా నమ్మాను అని అక్కడ రాసేసాడండి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఆయన ఒంటరిగా కూర్చొని ఆలోచన చేసుకున్నాడు. ఎప్పుడు చేశాడు ఈ ఆలోచన? వాళ్ళు వెళ్ళిన తర్వాత మొదలైంది ఈయనకి ఆలోచన. హల్లెలూయా. అప్పుడు మొదలుపెట్టాడు ఆలోచించడం. ఆలోచించినప్పుడు ఎప్పుడైనా సరే నేనేం చేయగలను అనుకుంటే మనకు నీరసం వచ్చేస్తుంది. ఎలాగైనా సరే నేను చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది? ఏమొస్తుందండి? ఇప్పుడు నేను ఏదో చేశానమ్మా, మీరు ఏదో మీరు చేయాల్సింది ఉంది. నేను 4-5 వంట చేశాను, మీరు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మీకు ఏం గుర్తు వస్తుంది? అమ్మగారే చేశారు కదా, మనం చేయలేమా అని మీకు ఏమొస్తుంది? ఇప్పుడు మీకు ఏమొస్తుంది చెప్పండి అమ్మా. మీకు అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు నన్ను చూసి మీకేమొచ్చింది? ఇప్పుడు ఎలాగైనా నేను మాత్రం ఎందుకు చేయకూడదు, ప్రయత్నం చేస్తే నేను కూడా చేయగలను అని మీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఏమొస్తుంది? అంతకుముందు ఉందా? అది లేదు. మనము మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు చేయగలేది మనం ఎందుకు చేయకూడదు? నేను చేయలేనా మాత్రం అని మనం ఆలోచించినప్పుడు మనకి వస్తుంది. అలాగే అబ్రహాము గారు కూడా ఆయన ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడో, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో కలుగునుగా కంటే కలిగింది కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్పాడు కదా, నువ్వు జనములకు తండ్రివి అన్నాడు కదా. ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు ఈయన. ఏం చేస్తున్నాడు? ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. చేసుకునేటప్పటికీ ఇతని బాడీ ఏమవుతుంది అంటే, ఏమవుతుంది చెప్పాలి మీరు? శక్తిని పొందుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు ఇది శక్తిని పొందుతుంది. మనకి నీరసంగా ఉంది, మనం పడుకున్నాం, ఇప్పుడు ఏదో బయట పని తగిలింది మనకి, బాబోయ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, మరి ఏం చేస్తాం, మరి వెళ్ళాలి అని మన మైండ్లో ఏమైపోవాలి? ఇప్పుడు ముందు ప్రిపేర్ అయిపోవాలి. మైండ్ ప్రిపేర్ అయిపోయినప్పుడు బాడీ లేచుతుంది. బాడీ లేచి ఏం చేస్తుంది? దాని పని అది చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తా. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీకు ఓపిక ఉందా? లేదు. బయటకు అడుగు పెట్టేటప్పటికి నాకు ఓపిక లేదన్న విషయం మర్చిపోతాం. హల్లెలూయా. వెళ్ళిన పని జరగాలి అనే ఆలోచనలో ఉంటావు తప్ప, నాకు నీరసంగా ఉంది, నేను అనవసరంగా బయలుదేరాను, ఈ ఆలోచన వస్తుంది. ఇంకా నీకు ఆ ఆలోచన ఉండదు. బయటికి ఎప్పుడైతే మనం బయలుదేరామో, బయట పని అవ్వాలన్న మైండ్తో ఉంటాం మనం. ఆ పని జరగాలి అని అక్కడ ఉన్న దర్శనం మనలో బుర్రలో కనబడతా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అది ఏం కనబడుతుంది మనకు? బుర్రలో ఒక దర్శనంలా కనబడుతుంది. అక్కడికి వెళ్తున్నాను, అక్కడ పని అవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని చెప్పేసి అది మన మైండ్ నిండా నిండిపోతుంది. ఇప్పుడు మన బాడీలో ఓపిక వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు ఇతను ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నాడో, దేవుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పాడు కదా, నిజమే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆయన, ఆయన ఏదైనా చేయగలడు అని ఎప్పుడైతే ఈ మాటలు ఈయన నెమర వేసుకుంటున్నాడో మనకు అప్పుడే శక్తి వస్తుంది. హల్లెలూయా. మనం ఎంత బలహీనమైన అయి ఉండొచ్చు, కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను బలహీనుడినే, కానీ నీవు నన్ను బలపరిస్తే నేను అన్నీ చేయగలను. ఎవరిని బలపరచమంటున్నాడు? ప్రభువా నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తము చేయగలను. అంటే నేను బలహీనుడిని, కానీ నువ్వు నన్ను బలపరచాలి. ఇప్పుడు ఈయనకి జరుగుతున్నది అదేనమాట. నిజమే, నేను వృద్ధుడే కావచ్చు, కానీ నా దేవుడికి అసాధ్యమైన దేవుడు.
సృష్టిని చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నా బాల్య దశలో నేను ఎక్కువ అదే తలపోసేదాన్నండి. దేవుడి గురించి నేను విన్నటప్పుడు నా మైండ్లోకి అవన్నీ ఎలాగెళ్ళిపోయినాయో నాకు తెలియదు. అవన్నీ కూడా దేవుడు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటిది నా హృదయంలో పడిపోయినాయి. అవన్నీ కూడా అవి ఎలా పడ్డాయో నాకే తెలియదండి. అవి పరిశుద్ధాత్మ దేవుడు నాలో హృదయంలో ప్రింట్ చేసేసాడేమో నాకు తెలియదు. అందుకే నేను ప్రతిని చూసిన దాన్ని, ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించేదాన్ని. ఆకాశాన్ని సృష్టించారు, మీకు స్తోత్రం. భూమిని సృష్టించారు, మీకు స్తోత్రం. నక్షత్రాలను సృష్టించావు, సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించావు. ఇదంతా నిజము, నువ్వు నిజము, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడివి. ఇదే మాట నా హృదయంలో మారుమ్రోగిపోతూ ఉండేదండి. ఆ మాటే నేను అనేక మందికి ప్రకటించడానికి నాకు శక్తినిచ్చింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నాకు బలాన్ని ఇచ్చింది, నాకు నిరీక్షణ కలుగు చేస్తుంది. ఇంకా నిరీక్షణ ఉంది నీకు, ఇంకా నువ్వు నిరీక్షించు. నీకు జరగాల్సింది ఉంది, కానీ నీ ద్వారా జరగాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. ఇది నాకు చెప్పబడే మాట. అలాగే ఆయన కూడా ఏం చేస్తున్నాడు అంటే సమస్తాన్ని తలపోసుకుంటున్నాడు ఖాళీగా కూర్చుని. ఎప్పుడైతే ఇవన్నీ తలపోసుకుంటున్నాడో తన శరీరం ఏం పొందుకుంటుంది అంటే శక్తిని పొందుకుంటుందండి. హల్లెలూయా. బయటి విషయాలు మనం ఆలోచిస్తే మనకు శక్తి రాదు, వేరే శక్తి వస్తుంది. దేవుని గురించి ఆలోచించినప్పుడు దేవుని శక్తితో మనం నింపబడతాం. బయట విషయాలు ఆలోచిస్తే బయట శక్తి వస్తుంది మనకి. అర్థమైందా? దేవుని గురించి ఆలోచిస్తే దైవ శక్తితో నింపబడతాం, దైవ బలముతో నింపబడతాం. దేవునికి సంబంధించిన దాంతో మనం నింపబడతాం. అందుకే దేవుని గురించి ఆలోచించాలి, దేవుని మాటలు వినాలి, చదవాలి, గైకొనాలి. ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలి. విని వదిలేయడానికి కాదు. దేవుని మాటలు విన్న దాన్ని మనం జీవితంలో ఏం చేసుకోవాలి? ప్రింట్ అయిపోవాలి. మనకి ప్రింట్ అయిపోయిన దాన్ని ఏం చేయాలంటే మనం అమలు జరుపుతూ ఉండాలి. ఏదో ఒక వస్తువు మనం కొనుక్కున్న దాన్ని ఏం చేయాలి? మనం ఉపయోగించాలి కదా. కొనుక్కున్న దాన్ని మనం పక్కన పెడితే తుప్పు పట్టుకుపోద్దండి. ఏమైపోద్ది? నువ్వు అది 100 రూపాయలు పెట్టుకొను, 1000 రూపాయలు పెట్టుకొను, 1,00,000 రూపాయలు పెట్టుకొను, 1,00,00,000 రూపాయలు పెట్టుకొను, ఒక పక్కన పెడితే అది ఏమైపోద్ది? ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు విలువ పెట్టి కొన్నాడు నిన్ను నన్ను. ఆయన రక్తంతో కొనేశాడు. మీరు ఆ స్పృహలో ఉంటారో ఉండరో నాకు తెలియదు, నేను ఉంటాను అందులో. నా దేవుడు నన్ను కొనేశాడు, నా తల్లి గర్భంలో వేసేసుకున్నాడు ఆయన పని నేను చెయ్యాలనే స్పృహలో ఉంటాను. ఆ కసి ఉండాలండి మనలోని. నువ్వు ఊరిని పుట్టేసావా? అమ్మ కడుపులోని ఎందుకు వస్తున్నావు? బయట వాళ్ళు బయట తిరుగుతుంటే నువ్వెందుకు వస్తున్నావు మందిరంలోకి? నువ్వెందుకు ఆరాధిస్తున్నావు? నువ్వెందుకు దేవుడని నీ హృదయంలో ఎందుకు వస్తుంది ఆ ప్రేరేపణ? ఆ మంట ఉంటుందా నీ హృదయంలో? ఎందుకు నిన్ను పుట్టించుకున్నాడు? ఆ మంట ఉంటుందా? ఎందుకు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది అన్న ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? నువ్వేదో వండుకుంటావో, తింటావో, ఏదో బయటికి వెళ్తావో, ఏదో తెచ్చుకుంటావో. వీటి కోసం కాదు మనల్ని జన్మింపచేసింది. నీకు నాకు ఏదో ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఉండాలి మనలోని, అది మండుతూ ఉండాలి. ఆరని అగ్ని ఇవ్వలేదు మనలో, అది మండాలి. అది మనకి మండినప్పుడే దాన్ని స్వతంత్రించుకోగలుగుతాం ఎప్పటికైనా మనం. ఆ మంట లేకపోతే ఇంకేం చేయగలుగుతాం మనం? మంట లేకపోతే ఇంకేం చేస్తామండి? మండాలి కదండి. మీ హృదయంలో మంట అంటూ ఉంటే మీరు వచ్చినప్పుడు నేను ఉప్పు అని ఊతాను. నేను ఊతే ఏమవుతుంది? అది రంచుకుంటుంది, అది రగులుతుంది. అది నేను గొట్టంతో ఊతూ ఉంటాను. ఊతుంటే మీ మంట ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట, ఎక్కువ అవుతూ ఉంటుంది. శక్తిని పొందుకున్నాడు ఆయన. వృద్ధుడు, 90 ఏళ్ల వృద్ధుడు, 99 ఏళ్ల వృద్ధుడు శక్తిని పొందుకున్నాడండి. ఎలాగొచ్చింది ఈ శక్తి అతనికి? ఇప్పుడు ఆవిడ దగ్గరికి వద్దాము.
ఆవిడ అనుకుంటుందంట, నాకు మాట ఇచ్చిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పాడు నాతోటి ఆయన. కనుక ఆయన నా జీవితంలో కార్యము చెయ్యగలడు. ఇది నాకు అసాధ్యం కావచ్చు కానీ నా దేవునికి సాధ్యమని ఆమె ఏముంచిందంట? అతని విశ్వాసం ఉంచాడు, ఇప్పుడు ఆమె విశ్వాసం ఉంచింది. ఇద్దరు కలిసి మాట్లాడుకోలేదు వీళ్ళిద్దరూనే. ఎవరికి వాళ్ళే విడిగా ఏం పొందుకుంటున్నారు? ఇప్పుడు దేవుని గురించి ఆలోచించటం వలన వీరికి ఏమొచ్చింది? ఇప్పుడు శక్తితో నింపబడిపోయారు. దైవ శక్తితో నింపబడ్డారు వీళ్ళు. దైవ శక్తితో నింపబడ్డారండి వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళ దైవ శక్తితో నింపబడ్డారో ఇప్పుడు కార్యం జరిగిపోయింది. దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్న ఏడ్చినప్పుడు దేవుడితో చెప్పుకుంటే, అమ్మ నువ్వేం చెప్పుకున్నావు, దేవుడే చేస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. నాట నుంచి దుఃఖముఖగా ఉండటం మానేను అన్నాడు. ఆ రాత్రి భార్య భర్తలు కలుసుకున్నారట, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట, కడుపులో పడిపోయి. అలాగే జరిగింది వీళ్ళకు కూడా. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ విశ్వాసంతో శక్తిని పొందుకున్నారో దేవుడు వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు. యవనస్తులు కాదు వాళ్ళు, వృద్ధులు. వృద్ధులకి ఇది సాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఇది దేవుని వలన జరిగిన కార్యము తప్ప వాళ్ళ వల్ల జరిగింది కాదు. వాళ్ళ వల్ల జరిగింది కాదు. ఇప్పుడు పురుషుడు స్త్రీ కలవకుండానే టెస్ట్ బేబీలని వాళ్ళ వీర్యాన్ని ఇలా కడుపులోకి ఎక్కించేస్తున్నారు. ఇంజెక్షన్ ద్వారా పెట్టేస్తుంటే ఆ బేబీ తయారయ్యి వస్తుందన్నమాట బయటికి. అలా చేయలేదు దేవుడు. అలా చేశాడా? ఇంకొకళ్ళ దగ్గరికి ఆమె గర్భలో పెట్టాడా? వాళ్ళిద్దరినే ఉపయోగించుకున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. శక్తిమంతుడు శక్తిమంతుడు. ఆ విశ్వాసం మనకు రావాలి. వాళ్ళు పిలిచినప్పటి నుంచి వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉన్నారండి? ఏదో ఒకటి చేసుకుంటా వచ్చారా? ఖాళీగా గోల్డ్ గిలుకుంటా కూర్చున్నారండి ఎక్కడన్నానే? చేసుకుంటానే రావాలి. ఖాళీగా ఎప్పుడు ఉండకూడదండి. ఖాళీగా ఉంటేనంట మన బుర్ర అంట సైతానికి కర్మాగారంలో తయారైపోద్దట. అందుకే మనిషి ఎప్పుడు కూడా ఎందులో ఉండాలి? పనిలో ఉండాలి. పనిలో నిపుణత కలిగిన వాడిని చూసావా, వాడు రాజుల ఎదుట పొగడబడతాడట. పనిలో నిపుణత ఎప్పుడు వస్తుంది? చేసిన పని అలా చేయగా అందులో ఏమొచ్చేస్తుంది? మనకి నిపుణత వస్తుంది, నైపుణ్యత వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఒక్కసారి 2 సార్లు చేస్తే బోరు కొట్టేస్తుంది అంటారు. బోరు ఎందుకు కొడుతుందమ్మ నీకు? బోర్ అంటే ఏంటి అసలు అని ఏం తోచట్లేదండి బాబా. అసలు బోరు కొట్టేస్తుందండి. ఎందుకు బోరు కొడుతుందో తెలుసా? వాళ్ళలో దేవుడు లేక, దేవునితో కనెక్ట్ అయ్యి చూడు, నీకు బోరు రాదు, నీకు ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటే ఏం చేస్తాం? బైబిల్ పట్టుకోవాలి. ఏం చేయాలి? బైబిల్ పట్టుకోవాలి. ఇప్పుడు 2 చచ్చిన శరీరాలు ఇప్పుడయ్యి, వాళ్ళిద్దరిలో జీవం ఉందండి? 2 శరీరాలు దేంతో పోల్చొచ్చు? ఇప్పుడు మన వాళ్ళని చచ్చిన శరీరాలని దేంతో నింపాడు? ఇప్పుడు ఆయన జీవముతో నింపాడు, సమృద్ధితో జీవముతో నింపాడు, శక్తితో నింపాడు. ఆ శక్తితో నింపినప్పుడు వాళ్ళు ఐక్యమైనప్పుడు ఒక బిడ్డకి వాళ్ళు గర్భం దాల్చడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు గర్భం దాల్చిందా లేదా?
అసలు వృద్ధాప్యంలో గర్భం దాల్చడం అంటే అది ఏమన్నా చిన్న విషయమా? ఆశ్చర్యకారం కాదా ఇది? ఆశ్చర్యకారం కాదా? ఈ రోజున పిల్లలు పుట్టనోళ్ళందరూ కూడా ఆవిడనే గుర్తు చేసుకుంటారు, అవునా కాదా? వృద్ధాప్యంలో ఆవిడకి పుట్టలేదా అని ఆవిడ జ్ఞాపకం చేసుకుంటారు. ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు కూడా వృద్ధులే, వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు ఏమైనా పిల్లడి కోసం ఎదురు చూసారండి? ఎదురు చూసే టైం అయిపోయింది వాళ్ళకి, వాళ్ళు కూడా ఎదురు చూడలేదు. కానీ ఆయన ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళకి ఒక నిర్ణయకాలం పెట్టేశాడు. ఏంటా నిర్ణయకాలం? యేసు క్రీస్తు కంటే ముందు 6 నెలల ముందు రావాలి యోహాను గారు. అది నిర్ణయకాలము. ఒక శ్రేష్టమైన గర్భం కావాలి, వాళ్ళ యాజకులై ఉండాలి, వాళ్ళ పరిశుద్ధులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి, యథార్థవంతులై ఉండాలి. అలాంటి గర్భాన్ని ఆయన ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఆ గర్భాన్ని దాచిపెట్టినందుకు ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని ఎగతాళీలు. ఏమి సేవో ఏటో కానండి, పిల్లలేదు జల్లలేదండి వాళ్ళకి. వీళ్ళు నిజంగా అంతా అలాంటి సేవకులు అయితే వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టరండి అనిపించుకున్నారా లేదా వాళ్ళిద్దరూ? కానీ సేవ మానేశారా? క్రమముగా చేశారు అని ఉంటుంది అక్కడ. లోకా రాసిన సువార్తలు ఏమని ఉంటాయి? యాజక ధర్మము వాళ్ళు ఎలా చేశారట? వీళ్ళందరూ బోళ్ళు మాట్లాడుతున్నారు, తలెత్తుకోలేకపోతున్నాం నాయన అని ఎప్పుడైనా మానేశారండి వాళ్ళు? అని వాళ్ళు అంటానే ఉన్నారు, వీళ్ళు వింటానే ఉన్నారు, కానీ చెవిని పెట్టలేదు. మనము విన్నా కానీ విన్నట్టుగా ఉంటే చెవికి తగిలి పడిపోతుంది. అది లోపలికి వెళ్ళనిచ్చామనుకోండి, అది లోపలికి వెళ్ళి గుండు పగిలిపోయి ఇక విషాద గీతాలు వస్తాయన్నమాట. అవకాశం ఇస్తే విషాద గీతాలు వస్తాయి. సైతాన్ గాడు వచ్చి కూర్చుని ఏం చేశాడు దేవుడు నీకు, వాళ్ళు ఎంత దుష్టులు, వాళ్ళు ఎంత దుర్మార్గులు చూసా, వాళ్ళకి ఇలా పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి అలా పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి అలాగా, వీళ్ళకి ఇలా, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆడు వచ్చి ఆడికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఒక విలువైన బిడ్డని ఇవ్వడానికి ఆ గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? మూసేశాడు, దాచాడు. దాచడం అంటేనే ముయ్యటము. అది నీకు కాదు, నీకు కాదు, అది తినకు తినకు తినకు. ఎవరికో దాచావు దాన్ని, దాచిపెట్టాడట. ఇందులో ఒకడు ఉన్నాడో ఆడిని పెట్టాలి ఇందులో, ఈ గర్భంలో అని ఆ గర్భాన్ని దాచేశాడు. వాళ్ళ పిల్లల్ని అడగలేదు, చేయలేదు. ఇదిగో నీకు కొడుకుని ఎత్తాను అన్నాడు. ఇప్పుడా ప్రభువా అన్నాడు, అంతే, మాటలేదు. ఇప్పుడు ఇవ్వకూడదా నీకు? దేవుని మాట నమ్మనందున అతను నాలుగేమైపోయిందంట, మాట్లాడకుండా పోయిందంట. లోపలికి వెళ్ళేటడుగు మాట్లాడుతున్నాడు, బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి యువతలకు వచ్చేటడుగు బెబ్బెబ్బా అంటున్నాడంట. ఇదేంటి ఏమైపోయింది? దేవుడు ఏదో దర్శనం ఇచ్చాడు ఇతనికి, ఇతను ఏదో పాపం చేసేసాడు, అందుకే దేవుడు ఇతనికి 4 ఏం చేశాడు? ఆయన మళ్ళీ ఎలాగొచ్చింది, అప్పుడు దాకా అలాగొచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎలాగొచ్చింది. ఎలాగెందుకు వస్తుంది మరి అనుకున్నా. తర్వాత ఆమె గర్భం దాల్చాక యువతలకు రావడానికి సిగ్గుపడిపోయిందంట. ఏళ్ళకి ఈ వయసులో వచ్చిందండి యవ్వన కాలం. ఇప్పుడు యవ్వనస్తులు అయిపోరండి వీళ్ళు. మళ్ళీ ఈ మాటలు ఎన్ని భయంకరమైన మాటలు ఏమి ఉంటారు వీళ్ళు. ఈ శారా, అబ్రహాము, ఈ ఎవరో జకరయ్య, ఎలిజబెత్ గారు ఎన్ని మాటలు ఎన్ని ఉంటారండి వీళ్ళిద్దరూని, నలుగురుని. అందుకే ఆవిడ యువతలకు కూడా రావడానికి సిగ్గుపడిపోయాట, లోపలే ఉండేదటండి. మా అమ్మగారికి నేను ప్రార్థన వలన పుట్టినప్పుడు ఆవిడ గర్భిణి ఉన్నటప్పుడు అంటే యువతలకు వచ్చి తిరగలేకపోయాను అన్నది ఆవిడ. ఎందుకంటే మరి దైవ చిత్త ప్రకారంగా ఇచ్చాడు దేవుడు నన్ను వాళ్ళకి. ఇక గర్భం ఉడిగిపోయింది అనుకున్న టైంలో నన్ను ఇచ్చాడు ఆయన. దైవకంగా నన్ను పొందుకున్నారు, కానీ ఆవిడ మామూలుగా పొందుకోలేదు కదా. అందుకని సిగ్గేసేసిదిరా బాబు, యువతలకు వచ్చి తిరగలేకపోయేదాన్ని అనేసి
తన కొడుకుల ముందు కూడా కనపడేది కాదంట. ఎందుకంటే అప్పటికే మా పెద్దన్నీకి పెళ్ళి అయిపోయిందంటండి. కొడుకు పుట్టేసిన ఆడు పుట్టిన సంవత్సరాలకు 2 సంవత్సరాలకు నేను పుట్టానటండి. ఎంత సిగ్గేసిదో నాకు. మరి ఇది దైవ చిత్తమని మరి పాపం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ సిగ్గు వాళ్ళకు ఉంటుందండి, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుందండి. కానీ మరి మా అన్నయ్య వాళ్ళని వాడుకున్నాడు, ఆ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా పట్ల ఆయన ప్రణాళిక ఉంది, వాళ్ళ పట్ల లేదది. అంతలాగైపోయారండి. వాళ్ళు శక్తిని పొందుకున్నారు. గర్భం దాల్చింది ఆవిడ, కుమారుడికి జన్మనిచ్చింది. ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తాను నీ కుమారుడు ద్వారా అని చెప్పిన దేవుడు ఆ ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళమేనండి మనం అందరం కూడా. హల్లెలూయా. ఆయన ద్వారా వచ్చిన వాళ్ళమే. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంతసేపు మన కోసం మనం ఆలోచించుకోవటం కాదమ్మా, దేవుని గురించి కూడా మనం ఏం చేయాలి, ఆలోచించాలి. దేవుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, నా కుటుంబంలో ఎంతమంది ఉంటే దేవుడు నాకే ఎందుకు ఇదంతా ఇచ్చాడు, నా పట్ల ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు అని చెప్పి మన మందిరానికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళ పట్ల ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఎంత శ్రేష్టమైనది దేవుడు అందిస్తున్నాడు అంటే మీరు మామూలుగా వచ్చిన వాళ్ళు కాదు. మీరు మామూలుగా వచ్చిన వాళ్ళు కాదు. అందుకే మీకు శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు ఏర్పాటు చేసి తీసుకొచ్చాడండి ఇక్కడికి. అనేక మంది వినాలని ఆశ ఉంటుంది కానీ వాళ్ళకి దొరుకుతుందండి అది? చెప్పండి, దొరుకుతుందా? మరి మిమ్మల్ని ఎందుకు దేవుడు మీకు ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని అందిస్తున్నాడు? ఆయన అర్థం అవ్వాలి మనకి. ఇంత శ్రేష్టమైన మాటలు నాకు ఎందుకు దేవుడు అనుగ్రహించాడా, నాకు ఎందుకు వినిపిస్తున్నాడా అని తేలిగ్గా తీసుకోకూడదు. మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఆ ముందు జరగాల్సిన అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అవి జరుగుతూ ఉంటాయండి. ఆయన వాగ్దానం ఎలాగితే అలా వెంటనే ఎప్పుడు కూడా జరిగిపోదు. సాధన అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సాధన చెయ్యాలి. తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇస్తాడండి. ఏం చేస్తాడో ట్రైనింగ్ ఇస్తాడండి. జాబులో జాయిన్ అవ్వని క్రితం ఇస్తాడా ట్రైనింగు? జాయిన్ అయ్యాక ఇస్తాడా ట్రైనింగు? ముందు ఇస్తాడు కదా ట్రైనింగు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు జాబ్లో జాయిన్ అవ్వమంటాడు. ఇంకా పెద్ద పోస్టులోకి వెళ్ళాలి అంటే ఇంకా అప్పుడు కూడా ఏమిస్తాడు, మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ పోస్టులో కంటిన్యూ అవ్వడానికి కాదు ఆ ట్రైనింగు, ఇంకా పైకి వెళ్ళడానికి ఆ ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళ లైఫ్లో ఎన్ని దాటుకుని వీళ్ళ ముందుకు వచ్చారు. ఇంకా ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలి అంటే చాలా ఉందండి. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇది ఒక్కొక్కళ్ళ జీవితంలో కూడా చాలా ఉంది. అబ్రహాము శారా గురించి ఇన్నిసార్లు మాట్లాడాను. ఈరోజు వచ్చింది, ఎప్పుడైనా వచ్చిందా? మరి ఎవరు చెప్పారు ఇది ఇప్పుడు కదా? నాకు ఇది తెలియపరిచినప్పుడు ఇదంతా చెప్పలేదండి, కొన్ని చెప్పాడు దేవుడు నాకు ఇంక నిన్న నుంచి ఒప్పొంగిపోతున్న హృదయం. అయ్య బాబోయ్ తండ్రి, ఎంత ఉందా ఇందులోని. ఎన్ని సంవత్సరాల నుంచి నేను బైబిల్ చదువుతున్నానండి, ఎన్ని సంవత్సరాల నుంచి నేను బైబిల్ బోధిస్తున్నానండి, ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ వింటున్నానండి. కానీ ఆయన విడుదల చేస్తే తప్ప అది మనకే తెలియదండి. అది నాకు విడుదల చేశాడు, నేను విన్నాను, నా హృదయం పొంగిపోయింది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నిజమేనండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందన్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజంగానా? చూసారా, దేవుడు ఒక్కొక్కటి అలా విప్పుతుంటే చాలా, అది చదివేస్తే వచ్చేస్తుంది అనుకుంటారు చాలామంది. అలా వచ్చేదండి అది మనకి. ఆయన ఎప్పుడు మనకి ఏది విప్పాలనుకుంటే
అప్పుడు విప్పుతాడు, అప్పుడు అర్థమవుతుంది మనకు. నిన్న విప్పినప్పుడే నాకు ఎంత సంతోషం కలిగింది. ఈరోజు మీతో చెప్పుతుంటే ఇంకా అనేక విషయాలు నేను విన్నాను. హల్లెలూయా. మీకు చెప్తుంటే నేను విన్నాను ఈరోజు చాలా విషయాలు. మళ్ళీ మీరు వదిలేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మళ్ళీ అవి తలపోస్తూ ఉంటాను. ఇంకా అనేక విషయాలు వచ్చేస్తూ ఉంటాయి నాకు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి. ఇంకా మనకు బల్లారాధన ఉంది, ఏం కంగారు పడకండి. దేవుడు మనకు మంచి కూల్ వాతావరణాన్ని ఇచ్చాడు, ఏం శాంతలేం పట్టనవ్వట్లేదు.